బాడీలో ఉన్న మజిల్ పోతుంది, మీ ఓవరాల్ ఫ్యాట్ పోతుంది, ఇంకా మీకు ఇంట్లో ఉన్న ఆఖరికి వాటర్ కూడా అయి ఉండొచ్చు. వెరాజ్ ఫ్యాట్ లాస్లో మీరు ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే ఎక్స్క్లూజివ్గా కట్ చేసి మజిల్ని కాపాడుకుంటున్నారు. సో ఎందుకు హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు జశ్వంత్. సో మీరు కనుక ఈ ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మనం ఈ ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ నమ్మించి బర్స్ చేసి బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా మాట్లాడుకుంటాం. సో ఇఫ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బేసికలీ ఈరోజు వచ్చేసి డే 5 నా వర్కౌట్ ప్యాటర్న్లో. సో ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్. సో ఇప్పుడే నా ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకుంటున్నాను. సో దిస్ హ్యాస్ అరౌండ్ 400 ml ఆఫ్ మిల్క్, అరౌండ్ 350 ml ఆఫ్ మిల్క్ అండ్ ఒక 100 గ్రామ్స్ అయితే ఓట్స్ వేసుకున్నాను. మజిల్ బ్లేజ్ వాళ్ళ ఓట్స్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో విచ్ హెస్ అరౌండ్ 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ సర్వింగ్. సో స్పాన్సర్‌షిప్ లాంటిది ఏం కాదు. సో బేసిక్‌గా అంత సీన్ కూడా లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే, ఐ జస్ట్ ట్రైడ్. ఇంతకుముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు లాస్ట్ 3 మంత్స్ నేను ట్రై చేశాను. బాగుంది. సో ఒక ప్యాక్ అయితే తెచ్చుకున్నాను 2 కిలోస్‌ది. సో అదనమాట సంగతి. ఈరోజు అయితే జిమ్‌లో మనకొచ్చేసి డే 5 నా వర్కౌట్ ప్యాటర్న్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చిన్నగా. సో మండే చెస్ట్ ట్రైసెప్స్, ట్యూస్‌డే బ్యాక్ బైసెప్, వెడ్నెస్‌డే షోల్డర్స్, ఆర్మ్స్, థర్స్‌డే ఇంకా లెగ్స్, ఇంకా ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ పెట్టుకున్నా. సో ఎందుకు ఈ ప్యాటర్న్‌ని నేను ఫాలో అవుతున్నానంటే, రైట్ నౌ ఐ హావ్ బీన్ డూయింగ్ పుష్ పుల్ లెగ్స్, బ్రో స్ప్లిట్. నేను ఇనీషియల్‌గా వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడైతే బ్రో స్ప్లిట్ ఫాలో అయ్యా. అంటే రోజుకొక మజిల్ వెన్ ఐ వాస్ ఎ నూబ్. నాకేమి తెలియనప్పుడు. అండ్ దెన్ తర్వాత పుష్ పుల్ లెగ్స్ స్టార్ట్ చేశా. పుష్ పుల్ లెగ్స్ చేసినప్పుడు ఏమైందంటే నేను, సో లెట్స్ సే ఈరోజు నేను గనక చెస్ట్ గాని, లెగ్స్ గాని హిట్ చేస్తున్నాను అనుకోండి. సరే లెగ్స్ హిట్ చేస్తే నాకు రేపు లేదు, ఎల్లుండి లేదు. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ నాకు లెగ్స్ వచ్చేసేది ఎమ్మటనే. సో నా లెగ్స్ అనేది ప్రాపర్‌గా వార్మప్ అయ్యేవి, అంటే ప్రాపర్‌గా రికవర్ అయ్యేవి కాదు. సో నేను మళ్ళీ లెగ్స్‌కెళ్ళిపోయేవాడిని. సో నా బెస్ట్ ఇచ్చేవాడిని కాదు. సో ఇంజ్యూరీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువుండేవి. సో ఆఫ్టర్ ఆల్ వర్కింగ్ ఔట్ ఫర్ 2½ ఇయర్స్, 3 ఇయర్స్ ఇప్పుడైతే నేను పెట్టుకున్న గోల్ ఏంటి అంటే, ఐ జస్ట్ నీడ్ మోర్ టైమ్ ఫర్ రికవరీ. సో అందుకే నేనిప్పుడు ఈరోజు గనక నేను లెగ్స్ చేస్తే నాకు 6 డేస్ ఉంటుంది. అంటే విచ్ ఈస్ అరౌండ్ 4-5 డేస్ అయితే రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లెగ్ డేకి నేను నా బెస్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాను. సో అందుకని నేను ఈ వర్కౌట్ ప్యాటర్న్ పెట్టుకున్నాను. సో మీకు మీరు ఏది చేస్తే బెస్ట్ అని మీకు మీరు గివ్ ఇట్ ఎ ట్రై. మీకు ఏ స్ప్లిట్ నచ్చితే ఆ స్ప్లిట్ ఫాలో అవ్వండి. నేను బేసిక్‌గా ఈ ఛానెల్ పెట్టింది మీకేదో ఫ్రీ అడ్వైస్‌లు ఇవ్వడానికి కాదు. లేపోతే ఫ్రీ డైట్‌లు, ఫ్రీ వర్కౌట్ ప్లాన్‌లు ఇచ్చేసి అది మీరు కొంతకాలం ఫాలో అయ్యి తర్వాత అతను మీకు డైట్ ప్లాన్‌లు ఇచ్చినట్టు రెస్పాండ్ అవ్వకపోయినా, లేపోతే మీకెలా కస్టమైజ్ చేసుకోవాలో తెలుసుకోపోయినా, సో మీరు మొత్తం మళ్ళీ ఆపేసి మొత్తం మీ పాత లైఫ్ స్టైల్‌కెళ్తే మళ్ళీ ఎళ్ళిపోతారు. సో అది నాకు వద్దు. సో స్టార్ట్ లెర్నింగ్ బై యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేయటం నేర్చుకోండి. తప్పులు చేసినా గానీ అది మీ అంతట మీరే నేర్చుకుంటారు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను చెప్తాను. సో బేసికల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. నా జర్నీని నేను మీకు విట్‌నెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఐ కెన్ డూ, మీరు కూడా చేయగలరు. సో ఇప్పుడు నా కరెంట్ గోల్స్ వచ్చేసి ఈ ఛానెల్‌లో నేను చేద్దాం అనుకుంటుందేంటంటే, నాకు ఇంజ్యూరీ అవ్వకముందు నేను డెడ్ లిఫ్ట్స్ వచ్చేసి నా బాడీ వెయిట్ ఇంటూ 2.5 అయితే చేసేవాడిని. అండ్ దెన్ నా బెంచ్ వచ్చేసి ఇట్స్ నాట్ మచ్, 70 కిలోస్ నా బెస్ట్, విచ్ ఈస్ అరౌండ్ 5 రెపిటేషన్స్. సో రీసెంట్‌గా నేను చేసింది వచ్చేసి 72 కిలోస్‌తో 2 రెపిటేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ దెన్ నా స్క్వాట్స్ వచ్చేసి విచ్ ఈస్ అరౌండ్ 90 కిలోస్ అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 90 ఆర్ 95, అరౌండ్ 2-3 రెప్స్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మంత్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వి హావ్ 3 మంత్స్ ఇన్ ద హ్యాండ్. నా గోల్ వచ్చేసి నా బాడీ వెయిట్ ఇంటూ 2.5 డెడ్ లిఫ్ట్ చేయడం. అండ్ దెన్ స్క్వాట్స్ వచ్చేసి 100 కిలోస్ చేయటం. అంటే 120 ఆర్ 100, ఫస్ట్ ఇనీషియల్‌గా 100 అయితే పెట్టుకున్నాను. అండ్ దెన్ బెంచ్ వచ్చేసి 80 కిలోస్ పెట్టుకున్నాను.
సో, ఐ నో దేర్ ఇస్ అ లిటిల్ షార్ట్ టైమ్. ఈ 3 మంత్స్‌లో అంత వెయిట్ అనేది మనం అచీవ్ చేయలేకపోవచ్చు. పైగా నేను రీసెంట్‌గానే 2 మంత్స్ నుంచి, 3 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ డెడ్ లిఫ్ట్స్ కూడా నేను ఈరోజు మంచిగా పెర్ఫార్మ్ చేస్తాను. నేను ఒకేసారి వెయిట్ అలా పైకెత్తడం చూసి మీరు సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులోనూ అది చిన్న వెయిటే. సో, నేను మీకు బిగినర్‌గా అయ్యుంటే చెప్తున్నాను. నేను ఒక 3, 4 5, 6 వీక్స్ నుంచయితే ఆ వెయిట్స్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఆ వెయిట్‌నయితే నేనిప్పుడు పుల్ చేస్తాను. సో, మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు డెడ్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వేరేయి పెట్టుకోవచ్చు. సో, నా గోలొచ్చేసి ఇది. ఈ లిఫ్ట్స్‌లో నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను దేనికి నేనేమన్నా బాడీ బిల్డింగ్ కాంపీట్ చేస్తున్నానా? లేపోతే పవర్ లిఫ్టర్‌నా? కాదు. ఏమీ కాదు బేసిక్‌గా. నా ఫంక్షనల్ ఫిట్‌నెస్‌ని నేను ట్రైన్ చేసుకుంటున్నాను. సో, నా ఓవరాల్ బాడీని ఇంప్రూవ్ చేసుకోవటానికి, నా స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవటానికి, నా ఈటింగ్ హ్యాబిట్స్‌ని ప్రాపర్‌గా పెట్టుకోవటానికి, నా హెల్త్‌ని లైఫ్ స్టైల్‌ని మంచిగా పెట్టుకోవటానికి నేను బీన్ రికార్డింగ్ దిస్ ఆల్ ఫర్ మై సెల్ఫ్. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేపోతే ఏమన్నా బీన్ ఆల్వేస్ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితే. సో, యాహ్! విత్ దట్ బీయింగ్ సెడ్ మనం ఈరోజైతే జిమ్‌లోకెళ్ళి మాట్లాడుకుందాం రెస్ట్ ఆఫ్ ద వర్కౌట్స్ గురించి. సో, యాహ్! చలో జిమ్‌కైతే ఎళ్ళిపోతాం. సో, ఇదొచ్చేసి ఇప్పుడు మనం ఫినిష్ చేసేద్దాం త్వరగా. లెట్స్ గో. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఒక్క సిట్టింగ్‌లో తాగేయాలి. సో, షేక్ అయితే అయిపోయింది. సో, నా లాస్ట్ వీడియోకి ఒకతను కామెంట్ పెట్టాడు. సో, హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ మై సప్లిమెంట్స్ వాట్ ఐ యూజ్ ఇన్ ఎ డే. సో, నేను బేసిక్‌గా ఎక్కువేం యూజ్ చేయను బ్రో. సో, నా సప్లిమెంట్స్ చాలా బేసిక్ సప్లిమెంట్ అని చెప్పాలి సప్లిమెంట్స్ అనేదానికంటే. సో, ఐవ్ బీన్ యూజింగ్ ఓన్లీ దిస్ థింగ్ కాల్డ్ క్రియేటిన్ రైట్ నౌ. క్రియేటిన్ ఒకటే వాడుతున్నాను. ప్రోటీన్ కూడా వాడట్లేదు. అంటే సప్లిమెంట్ చేసుకోవట్లేదు. అట్లా అని చెప్పి ప్రోటీన్ తీసుకోకూడదంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ నాకంత రిక్వైర్మెంట్ లేదు ఫర్ నౌ. నాకు నా ప్రోటీన్ అనేది నా ఓట్స్ నుంచి, నా ఇంకా ఎగ్స్ నుంచి, చికెన్ నుంచి నేను తీసుకునే డైలీ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ నుంచే వస్తుంది. ఇఫ్ అడిషనల్‌గా నాకు కావాలంటే ఫ్యూచర్‌లో తీసుకుంటాను నేను. అంటే ఇంతకుముందు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫేజ్‌లో తీసుకోవట్లేదు. సో, కరెంట్‌లీ నేను లీన్ బల్కింగ్ ఫేజ్‌లో ఉన్నాను. సో, నా కరెంట్ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 2300. సో, స్లోగా ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొచ్చేసి నా మెయింటెనెన్స్ వెయిట్. సో, ఈ మెయింటెనెన్స్ వెయిట్‌లోనే ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. సో, ఇదే వెయిట్‌లో అయితే కంటిన్యూ అయ్యి, ఈ లీన్ బల్కింగ్ ఫేజ్ అనేది స్లోగా తీసుకెళ్తాను. సో, ఐ హోప్ యూ విల్ కీప్ సపోర్టింగ్ మీ ఆన్ దిస్ జర్నీ. సో, యాహ్! విత్ థట్ బీయింగ్ సెడ్ వెళ్ళిపోదాం. జిమ్‌లో కలుద్దాం. సీ యూ. సో, బేసికల్లీ ఈరోజు నా వర్కౌట్ సిరీస్‌లో వచ్చేసి డే 5 విచ్ ఈస్ ఎ ఫుల్ బాడీ వర్కౌట్. నా లాస్ట్ 4 సెషన్స్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. సో, ఇది వచ్చేసి నా 5th డే రీసెంట్‌గా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో, నా వర్కౌట్ ప్యాటర్న్‌లో విచ్ మీన్స్ నేను వీక్‌కి 5 డేసే ట్రైన్ అవుతున్నాను. సో, సాటర్డే అండ్ సండే నా డే ఆఫ్స్ వస్తుంది రికవరీకి. సో, దట్ బీయింగ్ సెడ్ బేసికల్లీ నా వర్కౌట్ ప్యాటర్న్‌లో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ అండి. వెయిటెడ్ పుల్అప్స్ అయితే చేస్తున్నాను. దాని గురించి బేసికల్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో అబౌట్ దట్ వెయిటెడ్ పుల్అప్స్. జస్ట్ నార్మల్ పుల్అప్సే, దానికి వెయిట్ వేసి చేస్తాను అనమాట. సో, విత్ దిస్ గ్రిప్ చిన్అప్స్ అయితే చేస్తాను. సో, అండ్ దెన్ కమింగ్ టు ద సెకండ్ వేరియేషన్స్ డెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి, సుమో డెడ్ లిఫ్ట్స్. సో, 1 వీక్ వచ్చేసి నార్మల్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్స్ చేస్తాను. అండ్ దెన్ సెకండ్ వీక్ వచ్చేసి సుమో డెడ్ లిఫ్ట్స్ చేస్తాను. ఈరోజు వచ్చేసి సుమో డెడ్ లిఫ్ట్స్ చేస్తాను. కానీ నేను మీకు ఈరోజు కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ సుమో డెడ్ లిఫ్ట్స్ అంతా అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇప్పుడు సుమో డెడ్ లిఫ్ట్లో కూడా 2 వేరియేషన్స్ అంటే 2 వార్మప్ సెట్స్ అయితే అయిపోయినాయి. అంటే సారీ 1 వార్మప్ సెట్ అయింది, 1 వర్కింగ్ సెట్ అయింది. సో, ఇది వచ్చేసి నా లాస్ట్ వర్కింగ్ సెట్ ఉంది. సో, వెయిట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ 35 + 35 ఉంది. సో, విచ్ మీన్స్ అరౌండ్ 20 కిలోస్ బార్బెల్, 30 + 30 80 90 కిలోస్ ఉంది. సో, లెట్స్ గో, దాన్ని అయితే చూసేద్దాం. చలో.
సో చూసారు కదా, 90 కిలోస్తో వీ గాట్ అరౌండ్ 8 రెపిటేషన్స్. సో నేను సడన్గా ఇంత వెయిట్ అయితే వేసేసుకోలేదు. సో నేను ఇంతకుముందు నేను మీకు చూపించలేదు, కానీ ఈ మూమెంట్ని నేను ఆల్మోస్ట్ ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్ 4 or 5 వీక్స్. సో 5 వీక్స్ నుంచి చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఈ వెయిట్కి వచ్చాను. సో ఇంతకుముందు నా టాప్ వెయిట్ వచ్చేసి ఇందులో డెడ్ లిఫ్ట్స్లో నేను నా బాడీ వెయిట్ ఇంటూ 2.5 అయితే పుల్ చేశాను. సో స్లోగా అంత స్ట్రెంగ్త్ని అయితే మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవాలి ఇంజురీ తర్వాత. సో బేసికలీ డెడ్ లిఫ్ట్స్ ఇప్పుడు దేనికంటే, ఇది వచ్చేసి నేను పర్ఫామ్ చేస్తున్న సుమో డెడ్ లిఫ్ట్స్ బేసిక్గా నా ఈ ఇన్నర్ క్వాడ్స్ని ట్రైన్ చేసుకోవడానికి. అండ్ దట్ ఈ మూమెంట్ అనేది నేను బేసికల్లీ చాలా మిస్ అవుతున్నాను. అంటే ఐ మీన్ నాకు ఈ లోవర్ బ్యాక్ యాక్టివిటీ లేక సరిగ్గా, అంటే ఐ మీన్ ఓన్లీ డూయింగ్ దిస్ పుల్అప్స్ అండ్ రోస్. సో మీకు డెడ్ లిఫ్ట్ అవసరమా? ఖచ్చితంగా మజిల్ బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా అవసరం లేదనే చెప్తాను. ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్, డోంట్ గో ఫర్ దిస్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్ట్ డూయింగ్ విత్ లాట్ పుల్ డౌన్స్ బ్యాక్ అయితే, అండ్ రోస్ చేసి ఒక లాట్ పుల్ ఓవర్స్ చేస్తే సరిపోద్ది, కాంప్లికేట్ చేసుకోకుండా. స్లోలీ మీరు డెడ్ లిఫ్ట్ని ఫామ్ టెక్నిక్ అన్నీ నేర్చుకొని అప్పుడు స్లోగా పర్ఫామ్ చేయలేదు. వెయిట్ అనేది కొంచెం కొంచెం పెంచుకుంటా ఒకేసారి ఆల్ ద వే అప్ మీరు 20, 30, 40 అలా వెళ్ళిపోతే మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బేసికల్లీ. సో నేను అదైతే నీకు రికమెండ్ చేయను ఎవరికి. సో మనకి ఇప్పుడు బేసికల్లీ 3 సెట్స్ అయితే అయిపోయినాయి. నా 4th సెట్ ఉంది, అంటే ఐ మీన్ 4th సెట్ లేదు, ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంటెడ్ టు పుల్ అనదర్ సెట్. సో విచ్ ఈస్ అరౌండ్ 100 kilos. చూద్దాం ఎన్ని రెప్స్ అనేది వస్తాయో. లెట్స్ గో. మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ వర్సెస్ ఫ్యాట్ లాస్. చాలామంది రెండో ఒకటే అనుకుంటారు అండ్ ఈ రెండింటిని కలిపి చూస్తారు. బట్ ఇన్ జనరల్ ఈ రెండో ఒకటి కాదు ఎప్పుడైనా సరే. వెయిట్ లాస్ అంటే మీ ఓవరాల్ బాడీ వెయిట్ అనేది రిడ్యూస్ అయిపోవటం, కంప్లీట్గా డ్రాప్ డౌన్ అయిపోవటం. అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు లెట్స్ సే దెర్ ఇస్ అ పర్సన్, ఒక ఏదైనా పర్సన్ ఉన్నాడు. సో అతను వచ్చేసి 100 కిలోలు. సో అతను ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం లెట్స్ సే ఒక 2 to 3 monthsలో ఒక 20-30 కిలోలు తగ్గిపోయాడు అనుకోండి ఆల్ ద వే సడన్. సో దాన్ని వెయిట్ లాస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో వెరాజ్ ఫ్యాట్ లాస్ అంటే ఏం లేదు, మీ ఒంట్లో మీరు ఎంత వీలైతే అంత ఫ్యాట్ పర్సంటేజ్ని కట్ చేసి మీరు యాజ్ మచ్ యాజ్ మజిల్ మాస్ని ప్రివెంట్ చేసుకోవాలి. సో అదనమాట వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్. సో బేసికలీ ఈ వెయిట్ లాస్లో జరిగినప్పుడు ఏమైందంటే, ఇంత వెయిట్ డ్రాప్ అయినప్పుడు అది మీ బాడీలో ఉన్న మజిల్ పోతుంది, మీ ఓవరాల్ ఫ్యాట్ పోతుంది, ఇంకా మీకు ఇంట్లో ఉన్న ఆఖరికి వాటర్ కూడా అయి ఉండొచ్చు. వెరాజ్ ఫ్యాట్ లాస్లో మీరు ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే ఎక్స్క్లూజివ్గా కట్ చేసి మజిల్ మాస్ని కాపాడుకుంటున్నారు. సో ఎందుకు ఈ మజిల్ మాస్ అంత ఇంపార్టెంట్ అంటే, మనం ఏజ్ అవుతున్న కొద్దీ మనకి ఒంట్లో మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మనం కండలు పెంచుకొని అర్థం ముందు చూసుకోవడానికే కాదు. సో మజిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన బేసిక్ నీడ్స్, ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, మెట్లు ఎక్కడానికి, వీటన్నిటికీ మనకి మజిల్ అనేది కావాలి when we are ఏజింగ్. సో ఫ్యాట్ లాస్ ఒక్కటే చేస్తే ఐ రికమెండ్ యూ టు డూ ఓన్లీ ఫ్యాట్ లాస్. బికాస్ వెయిట్ లాస్ చేస్తే ఏంటంటే మీకు అది సస్టైనబుల్ కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మీరు నార్మల్ ఈటింగ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వెయిట్ రిటర్న్ అవుతారు, మీ బాడీని చాలా అబ్యూస్ చేసినట్టు ఉంటుంది. కానీ ఫ్యాట్ లాస్లో మీరు చేస్తే మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక కన్సిస్టెన్సీ వస్తుంది, మీకు ఒక హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతాయి. సో ఈ ఫ్యాట్ లాస్ ఎలా అచీవ్ చేయాలనేది నేను మీకు కొన్ని 3 to 4, 5 సింపుల్ స్టెప్స్ చెప్తాను. బేసికల్లీ ఎలా అంటే, సెట్ ఎ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే 2000 or 3000 క్యాలరీస్ అనుకోండి మీ మెయింటెనెన్స్ వెయిట్. స్టార్ట్ విత్ యువర్ మెయింటెనెన్స్ వెయిట్. చాలామంది బల్కింగ్ చేసేటప్పుడు సడన్గా 200, 300, 400, 500 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. దాంతోపాటు మీకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా పుట్టాను అవుతారు. కట్ చేసే అంటే మీకు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలామంది అన్నం తింటారు, ఓన్లీ ఆ జ్యూసెస్ అని 2 పూటలు అన్నం తింటారు. లిటరల్లీ వాళ్ళు ఒక 800 క్యాలరీలు కూడా తింటారు. బేసిక్గా మీరు ఏం చేయకపోయినా కానీ మీ బాడీకి కొంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మీరంతా అన్నం మానేసి ఓన్లీ లిక్విడ్
ఇంటర్మీడియట్స్ ఇవి చేస్తే అది మంచిది కాదు ఈ బాడీకి. సో బేసికల్లీ సెట్ ఏ క్యాలరీ ఇంటెక్. మీరు ఒక 3000 క్యాలరీలు అనుకోండి, లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తక్కువ ఉంటుంది, లెట్స్ 2000 అనుకోండి. ఆ 2000 అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని ప్రాపర్గా డివైడ్ చేసుకోండి. మ్యాక్రోస్ని, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ కార్బ్స్ని 3 డివైడ్ చేసుకున్నాక ఆ మెయింటెనెన్స్ వెయిట్లో తినండి. ఒక 4 to 6 weeks, ఒక 4 to 8 weeks తినండి. సో యుల్ సీ అ లాట్ ఆఫ్ చేంజెస్. అండ్ దెన్ ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు సైమల్టేనియస్గా మీరు వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. సో మీరు జిమ్కి యాక్సెసిబిలిటీ లేకపోతే ఇంట్లో 2 డంబుల్స్ కొనుక్కొని 2 డంబుల్స్ పుషప్స్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఆల్సో మీరు ఈవినింగ్ వచ్చేసి వాకింగ్ చేయండి. స్టార్ట్ డూయింగ్ 10,000 స్టెప్స్ a day అండ్ దెన్ ఇంక్రీజ్ ఇట్ టు 15,000 స్టెప్స్. సో బేసికల్లీ ఇలా మీరు కొంత పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ ఉంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే, మీరు కొంత పీరియడ్ ఆఫ్ టైం లెట్స్ ఒక 2 to 3 months చేసిన తర్వాత మీ బాడీ వెయిట్ అనేది మధ్యలో స్టక్ అవ్వచ్చు. అయిద్దని ఖచ్చితంగా చెప్తున్నాను, కొంతమందికి అవ్వచ్చు. అయినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అవుతుంది. అయినప్పుడు ఏం చేయాలంటే మీరు యూ షుడెంట్ బి డిస్కరేజ్. సో మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. మీ హిప్స్, వేస్ట్, ఆర్మ్స్, థైస్, వేస్ట్ రేషియోస్ తీసుకొని దాన్ని కంపేర్ చేసుకోండి. మీ బట్టలు ఫిట్ చూసుకోండి. మీ పాత బట్టలు ఎలా ఫిట్ అవుతుంది, ఇప్పుడు ఎలా ఫిట్ అవుతుంది, మీ ఓవరాల్ ఎనర్జీ చూడండి. ఇంతకుముందు ఎలా ఉంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా మీకు ఫ్యాట్ లాస్ కింద కన్సిడర్ అవుతాయి. సో నేను జనరల్గా రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్యాట్ లాస్ చేయండి. సో ఇక్కడ కూడా మనం ఇంత కష్టపడి ఇంత కన్సిస్టెంట్గా ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతున్నా కానీ ఎంతో కొంత బిజినెస్ అయితే పోతుంది. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు మనం అక్కడ మొత్తం పోగొట్టుకునే దానికంటే ఈ స్లోగా మన ఈలోపు బాడీకి వెయిట్ ట్రైనింగ్ అలవాటు అయ్యింది, వాకింగ్ అలవాటు అయ్యింది, మంచి ఈటింగ్ హ్యాబిట్స్ అనేది అలవాటు అవుతాయి. సో మీ స్లోగా కార్పొరేట్ చేసుకోండి ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ మీ లైఫ్ స్టైల్లో. సో అప్పుడు మీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం హెల్దీగా ఉంది. సో చాలా మాట్లాడేస్తాం. ఇప్పుడు వచ్చేసి మన బార్బల్ హిప్ డ్రెస్లో లాస్ట్ అయితే చూపించేస్తాను. నెక్స్ట్